Everybody's life journey commences from mothers. Womb has to enter this wonderful world. Why some children born healthy and intellectual, why some children born with birth defects. Who is responsible? Parents, society, God. Healthy home, healthy children. Channel will reveal all secrets of this wonderful journey. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా తల్లిదండ్రుల గౌరవార్థం మరియు ప్రపంచ మహిళల పట్ల, విశ్వ మాతృత్వం పట్ల ప్రగాఢమైన గౌరవంతో ప్రపంచ సమాజం యొక్క తల్లిదండ్రులు, జంటలు, యువతకు హెల్దీ హోమ్ హెల్దీ చిల్డ్రన్ యూట్యూబ్ ఛానల్ ఆరోగ్యమైన ఆత్మీయ స్వాగతం. ఇది ప్రతి వారికి కావలసిన ఛానల్. ప్రతి ఒక్కరూ తమ జీవన ప్రయాణం మాతృగర్భం నుండి మొదలై ఈ అద్భుత ప్రపంచంలోనికి రావాల్సిందే. ఈ అద్భుత ప్రయాణం యొక్క రహస్యాలతో పాటు 2 నోబుల్ కాన్సెప్ట్స్తో ఈ ఛానల్ మీ ముందుకు వస్తుంది. ప్రపంచ సమాజానికి అవసరమైన ఈ నోబుల్ కాన్సెప్ట్స్తో మనం మారుదాం, ప్రపంచాన్ని మారుద్దాం. ఈ అద్భుత ప్రయాణాన్ని ముగించిన ఈ బేబీ ప్రపంచ సమాజం మొత్తాన్ని ఈ విలువైన సమాచారాన్ని అందుకోవలసిందిగా తన చిరునవ్వుతో ఆహ్వానిస్తూ ఉంది. యూట్యూబ్ చరిత్రలో మొదటిసారిగా 2 నోబుల్ కాన్సెప్ట్స్ మరియు ప్రశంసనీయమైన భావనలతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్స్తో మీ ముందుకు వస్తున్న ఏకైక ఛానల్. జనన లోపాలు అంటే పుట్టుకతోనే పిల్లలకు వచ్చే లోపాలు. ఈ విజువల్స్ చూడండి. లక్షలాది మంది పిల్లలు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి జనన లోపాలతో పుడుతూనే ఉన్నారు. పుట్టుకతో వచ్చే అంధత్వం, మానసిక వైకల్యం, చెవుడు, కుంటి ఇవన్నీ కూడా జనన లోపాలే. మీకు తెలుసా? జనన లోపాలు వ్యాధులు కావు, ఇవి నివారించదగినవి. జనన లోపాలు అంటే ఏమిటి, అవి ఎలా వస్తాయి, ఎలా నివారించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2వ అంశం ఆరోగ్యమైన పిల్లలు, ఆరోగ్యమైన కుటుంబం, ఆరోగ్యమైన ఇల్లు. ఇది ప్రతి వారికి కావాల్సిందే. ప్రపంచ సమాజ భవిష్యత్తు కోసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం, ప్రపంచ సమాజ ఆనందం కోసం ఈ ఆలోచనలు చాలా అవసరం. ఈ కీలకమైన ప్రశంసనీయమైన ఈ నోబుల్ భావనలు ప్రపంచ సమాజ మార్పు కోసం ప్రతి వారికి కలగాలి. ఇవి ప్రశంసనీయమైన నోబుల్ భావనలు ఎలా అవుతాయి? జనన లోపాలు వ్యాధులు కానప్పటికీ, నివారింపదగినవి అయినప్పటికీ, మీకు తెలుసా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 140 మిలియన్ గర్భవతులలో 70 మిలియన్ గర్భవతులు అంటే 50% ఆఫ్ గ్లోబల్ ప్రెగ్నెన్సీస్ జనన లోపాలు, ప్రతికూల గర్భధారణకు లోనవుతున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది జనన లోపాలు కూడా ప్రతికూల గర్భధారణలే. జనన లోపాలు కాక లక్షలాది మంది తల్లులు అబార్షన్స్కు గురవుతున్నారు. లక్షలాది మంది తల్లులు మిస్క్యారేజెస్ గురవుతున్నారు. లక్షలాది మంది తల్లులు ప్రసవానికి ముందు, ప్రసవానికి తర్వాత చనిపోతున్నారు. లక్షలాది మంది పిల్లలు ప్రసవానికి ముందు, ప్రసవానికి తర్వాత చనిపోతున్నారు. ఇది సామాజిక నష్టం. ఇవన్నీ ప్రతికూల గర్భధారణ ఫలితాలే. ఈ ఫలితాల వలన ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తల్లులు, పిల్లలు తీవ్రమైన మనోవేదన, దుఃఖానికి గురవుతూ లక్షలాది కుటుంబాల మీద, ప్రపంచ సామాజిక, ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ఈ లక్షలాది మంది తల్లుల మనోవేదన, సామాజిక నష్టం మనం నివారించాలి, నివారించగలం. ముందస్తు ప్రణాళిక, సరైన జాగ్రత్తలతో ఈ నష్టాన్ని నివారించగలం. ప్రపంచంలోని ఏ తల్లి ప్రతికూల గర్భధారణ సమస్యలతో బాధపడకుండా ఆరోగ్యవంతమైన మేధావులైన పిల్లలకు జన్మనివ్వడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి తల్లికి, తల్లిదండ్రులకు అవసరమైన అవగాహన కల్పించడం, విలువైన మార్గదర్శకత్వం చేయడమే మా ఛానల్ యొక్క బలమైన ఆశయం, నిరంతర ప్రయత్నం. భవిష్యత్ తరాలకు మార్గదర్శకత్వం చేయడానికి ఆరోగ్యమైన మేధావులైన పిల్లలు ప్రపంచానికి చాలా అవసరం. ప్రీకాన్సెప్షన్ కేర్తో అంటే గర్భధారణకు ముందు తీసుకునే జాగ్రత్తలతో ప్రతి తల్లి పుట్టుకతో లోపాలు లేని ఆరోగ్యమైన మేధావులైన పిల్లలకు జన్మనివ్వాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఆరోగ్యమైన పిల్లలు ప్రపంచ సమాజానికి అవసరమైన ఈ నోబుల్ భావనలతో
మనం మారుదాం, ప్రపంచాన్ని మారుద్దాం. నోయింగ్ హౌ నోబుల్ అండ్ వైటల్ దీస్ టాపిక్స్ నెసెసిటీ ఫర్ గ్లోబల్ కమ్యూనిటీ ఫర్ చేంజ్ ఆఫ్ ఎవ్రీవన్. ఈ నోబుల్ అండ్ వైటల్ టాపిక్స్ గురించి వివరంగా ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన అవగాహన కల్పించే సంకల్పంతో మేము ఎన్నో రీసెర్చ్ పేపర్సు, WHO, CDC, యూనిసెఫ్ డేటా ఆధారంతో 9 కీలకమైన అంశాల మీద కవర్ చేసే వీడియోల సిరీస్ని ప్లాన్ చేశాము. ఈ వీడియోలు పుట్టుకతో వచ్చే లోపాలను ఎలా అధిగమించాలి, గర్భధారణ ఫలితాన్ని ఎలా మెరుగుపరచాలి, పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యంగా స్మార్ట్గా పుట్టేలా అవకాశం కలుగుతుంది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నోబుల్ రీసెర్చ్ స్కాలర్స్, WHO, CDC అండ్ యూనిసెఫ్ వారికి మా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు. వారి యొక్క సహకారంతో, వారి యొక్క డేటాతోనే ఈ కంటెంట్ అండ్ కాన్సెప్ట్ మీ ముందుకు తేవడానికి అవకాశం కలిగింది. ఈ ఛానల్ పూర్తిగా ఉచితం, వాణిజ్యేతరమైనది కాబట్టి ఈ వీడియోస్లో, ప్రజెంటేషన్స్లో ఉపయోగించే విజువల్స్ యొక్క కాపీరైట్ హోల్డర్స్కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అంతేకాకుండా ఈ వీడియోస్కు, ప్రజెంటేషన్స్కు సహకరించిన వీడియోగ్రాఫర్సు, యానిమేటర్సు, లోగో క్రియేటర్స్ అండ్ క్యాన్వా, ఫ్రీపిక్, కోపైలట్ వారికి మా కృతజ్ఞతాభివందనాలు. కంటెంట్ అండ్ కాన్సెప్ట్. ఐఎమ్ ప్రభు, రిటైర్డ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్ విత్ 40 years ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. గత 3 సంవత్సరాలుగా జనన లోపాల మీద, ప్రతికూల గర్భధారణ గురించి అనేకమైన రీసెర్చ్ పేపర్స్ ఆధారంగా అధ్యయనం చేసి ఈ కంటెంట్ అండ్ కాన్సెప్ట్ మేము ముందుకు తేవడం జరిగింది. ఎందుకనగా ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రపంచ సమాజం మొత్తానికి అవసరం. ప్రతికూల గర్భధారణ ఫలితాల గురించి అవగాహన పెంచడానికి ఈ ఛానల్ అంకితమైంది. మేము సేకరించిన విలువైన, అందరికీ అవసరమైన ఈ కీలక సమాచారాన్ని మీతో పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. మీరు మిస్ కావద్దు. మిస్ అయితే చాలా మిస్ అవుతారు. వాట్ ఈజ్ బర్త్ డిఫెక్ట్? బర్త్ డిఫెక్ట్స్ స్టడీ ఆఫ్ టెరటాలజీ. అంటే జనన లోపాలంటే ఏమిటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ జనన లోపాలను పుట్టుకతో వచ్చే రుగ్మతలు కూడా అని అంటారు. ఈ జనన లోపాలు గర్భాశయంలో సంభవించే శారీరక, బాహ్య లోపాలు, అంతర్గత లోపాలు. ఇవి ఈ జనన లోపాలు పుట్టుక ముందు, పుట్టే సమయంలో, పుట్టుక తర్వాత మాత్రమే గుర్తించవచ్చు. క్రింద చూడండి, జనన లోపాలతో పుట్టిన శిశువులు: క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ఫుట్, స్పైనా బైఫిడా, డౌన్ సిండ్రోమ్. లక్షలాది మంది పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జనన లోపాలతో పుడుతూనే ఉన్నారు. ఈ యొక్క సీరియస్నెస్ అండ్ ప్రభావాన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా జనన లోపాల గురించి అవగాహన కలిగించడానికి మార్చి 3వ తేదీన జనన లోపాల డేగా ప్రకటించింది. వరల్డ్ బర్త్ డిఫెక్ట్స్ డేగా డిక్లేర్ చేసింది. మా వీడియోస్ ద్వారా జనన లోపాల గురించి, ప్రతికూల గర్భధారణ గురించి విస్తృతమైన అవగాహన కల్పించడమే ఈ ఛానల్ యొక్క ఆశయం. ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులు, జంటలందరికీ ఒక పెద్ద ప్రశ్న: మీరు ధనవంతులైనా, పేదవారైనా, అక్షరాస్యులైనా, నిరక్షరాస్యులైనా, మీ వృత్తి, హోదా ఏదైనా సరే, మీరు అల్పాహారం నుండి రాత్రి డిన్నర్ వరకు, ఈటింగ్ నుంచి మీటింగ్ వరకు, దుస్తులు, నగలు, ఈవెన్ చెప్పులు కొనాలన్న ప్లాన్ ప్రకారం ఫిట్నెస్ చూసుకొని కొంటారు. మంచిదే, ఇట్స్ నైస్, చాలా గ్రేట్. కానీ మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేశారా? మీరు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీకి ప్లానింగ్, ఫిట్నెస్ అవసరమని ఆలోచించారా? ఎందువల్ల? దుస్తులు, నగలు, చెప్పులు కూడా మీరు ప్లాన్ ప్రకారం ఫిట్నెస్ చూసుకొనే కొంటారు కదా. పవిత్రమైన గర్భం ధరించడానికి ప్లానింగ్, ఫిట్నెస్ అవసరమని ఎందుకు ఆలోచించరు? ఇది నిర్లక్ష్యమా, అజ్ఞానమా, అవగాహన లోపమా? మీరు ఎన్నో వివాహాలకు హాజరై ఉంటారు. మీరు వెళ్ళిన వివాహంలో ఉన్న జంటకు, పెళ్ళైన జంటకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోండి, ప్రీ కాన్సెప్షన్ హెల్త్ కేర్ను పాటించండి అని మీరు ఎప్పుడైనా సలహా ఇచ్చారా? ఎందువల్ల? ప్రతివారు గర్భధారణ అనేది క్యాజువల్, అన్ఫోకస్డ్ సబ్జెక్ట్, అన్ఫోకస్డ్గా భావిస్తారు. అందువల్ల ఇంతవరకు ఎవరు ఈ సలహా ఇవ్వడం జరగలేదు.
ప్రతి తల్లిదండ్రులు ఇప్పటికైనా గర్భధారణ ప్లానింగ్ గురించి, ఫిట్నెస్ గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి గుర్తించవలసిన అవసరం ఎంతో ఉంది. తమ నిర్లక్ష్యం కారణంగా జనన లోపాలతో పుట్టిన జన్మనిచ్చి పిల్లలను బాధ పెట్టడం ఎంతవరకు భావ్యమో మీరు ఆలోచించాలి. ఇప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులందరూ ఈ ప్రాముఖ్యతను గుర్తించి మారాలి. గర్భధారణ ఒక పవిత్రమైన జీవిత ప్రయాణం, ఒక మానవ సృష్టి. ప్రణాళిక, తయారీ, గర్భధారణ ఫిట్నెస్ లేకుండా మీరు ఆరోగ్యమైన పిల్లలను, స్మార్ట్ పిల్లలను ఎలా ఆశిస్తారు? మీరు చూడండి, ఇక్కడ ఆరోగ్యమైన మేధావులైన పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారో చూడండి. ఇటువంటి పిల్లలను మీరు ఎలా ఆశిస్తారు? ఈ పోస్టర్ను చూడండి. ప్లాంట్, ప్రిపేర్డ్, ఫిట్ టు బేర్ ప్రెగ్నెన్సీస్. వాళ్ళకి మంచి పిల్లలు, ఆరోగ్యవంతమైన పిల్లలు. అన్ప్లాంట్, అన్ఫిట్ టు బేర్ ప్రెగ్నెన్సీస్కు జనన లోపాలతో పుట్టే పిల్లలు. ఇది ప్రతివారు గమనించాలి. తల్లిదండ్రుల వైవాహిక జీవితం యొక్క సారాంశం ఆరోగ్యవంతమైన మేధావులైన పిల్లలను జన్మనివ్వడం, జీవితాన్ని ఆనందంగా గడపడం. చాలామంది తల్లులు ప్రపంచవ్యాప్తంగా ఈ అంశాన్ని విస్మరించి జనన లోపాలతో పుట్టే బిడ్డలకు జన్మనిచ్చి వారు బాధపడటమే కాకుండా పిల్లలను చూసి వారు జీవితాంతం బాధపడుతూ ఉంటారు. వారు వైవాహిక జీవితం యొక్క సారాంశాన్ని కోల్పోతారు. ధనికుడైనా పేదవాడైనా ప్రతి బిడ్డ విలువైనదే. ప్రతి బిడ్డకు ఆరోగ్యంగా మేధావిగా పుట్టే హక్కు ఉంది. చాలామంది తల్లిదండ్రులు తమ నిర్లక్ష్యం, అజ్ఞానం, ఈ సమాచారం లేని కారణంగా ఆరోగ్యమైన మేధావులకు పిల్లలకు జన్మనిచ్చే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఆరోగ్యవంతమైన మేధావులైన పిల్లల కుటుంబం యొక్క, దేశం యొక్క ఆస్తులు, ప్రపంచ భవిష్యత్తు. ఇక్కడ మీ విజువల్స్ చూడండి. హెల్దీ మదర్, హెల్దీ సన్. ఆరోగ్యం మదర్, ఆరోగ్యమైన బేబీ. ఆరోగ్యమైన కుటుంబం, ఆనందమైన కుటుంబం. ఆరోగ్యమైన పిల్లలు, మేధావులైన పిల్లలు. మీకు ఆరోగ్యవంతమైన మేధావులైన పిల్లలు అవసరం లేదా? మీకు ఆరోగ్యమైన కుటుంబం, ఆనందమైన కుటుంబం అవసరం లేదా? ఆరోగ్యమైన మేధావులైన పిల్లల కోసం ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకోవాలని లేదా? ప్రతి తల్లిదండ్రులు ఆరోగ్యవంతమైన మేధావులను పిల్లల కనడానికి అర్హులే. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం మీ గర్భధారణను ప్లాన్ చేసుకోండి. మీ తర్వాతి తరానికి ఆరోగ్యమైన ప్రారంభాన్ని అందించండి. మీ పిల్లలకు ఆరోగ్యము మరియు తెలివి వారసత్వాన్ని అందించండి. మా వీడియో సిరీస్ను చూసి జనన లోపాలను ఎలా నివారించాలి, ప్రతికూల గర్భధారణలను ఎలా మెరుగుపరచాలనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మా కీలకమైన 9 వీడియో సిరీస్ను మీరు మిస్ కావద్దు. ఎన్నో రీసెర్చ్ పేపర్స్, WHO, CDC, యూనిసెఫ్ డేటా ఆధారంగా 9 కీలక అంశాలను కవర్ చేసే వీడియో సిరీస్ను ప్రతి తల్లిదండ్రులు, జంటలు, యువకులు, గ్లోబల్ కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఈ 9 వీడియో టాపిక్స్ మీరు మిస్ అయితే ఆరోగ్యమైన మేధావులైన పిల్లల కోసం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో మిస్ అవుతారు. ఈ మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. మేము ప్రతి వారికి అవసరమైన అత్యంత ముఖ్యమైన ఈ క్రింది విషయాలను లేటెస్ట్ రీసెర్చ్ పేపర్స్ ఆధారంగా చాలా విపులంగా తెలియజేస్తాము. నిజమైన ఆరోగ్యం అంటే ఏమిటి? వాట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్? రెండవది, ప్రపంచ ఆరోగ్యంలో మహిళల ప్రాముఖ్యత. మహిళల ప్రాముఖ్యత బహుముఖమైనది. మూడవది, పిల్లలకు పుట్టుకతో వచ్చే లోపాలకు బలమైన కారణాలు. పుట్టుకతో వచ్చే లోపాన్ని ఎలా నివారించాలి విత్ సైంటిఫిక్ సొల్యూషన్స్. ఐదవది, ప్రీ కాన్సెప్షన్ కేర్. గర్భధారణకు ముందు అవరోధాలను తగ్గించుకోవడానికి ప్రీ కాన్సెప్షన్ కేర్ చాలా అవసరం. దాని గురించి విశ్లేషణ. ఆరవది, గర్భధారణ ప్రణాళిక, ప్రెగ్నెన్సీ ప్లాన్, రిస్క్ ఫ్యాక్టర్స్. ఏడవది, గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో అవసరమైన సూక్ష్మ మ్యాక్రో న్యూట్రియంట్స్. ఎనిమిదవది, ఆరోగ్యవంతమైన మేధావులైన పిల్లల కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి. తొమ్మిదవది, ప్రపంచ జనాభాలో 20% ఉన్న అడోలసెంట్స్కు ఫెర్టిలిటీ ఇష్యూస్ మీద, రిప్రొడక్టివ్ హెల్త్ మీద అవగాహన చాలా అవసరం. దాని మీద విశ్లేషణ. ఈ 9 అంశాల మీద విపులంగా లేటెస్ట్ రీసెర్చ్ పేపర్స్ ఆధారంగా మీకు తెలియజేస్తాము. ఆరోగ్యమైన పిల్లలు, ఆరోగ్యమైన లక్ష్యాన్ని సాధించడానికి మా హెల్దీ హోమ్ హెల్దీ ఛానల్ వీడియో సిరీస్ను మీరు తప్పక చూడవలసిందే.
ఆరోగ్యమైన సమాచారాన్ని స్వీకరించడానికి ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులు, జంటలు, గ్లోబల్ సమాజం అండ్ ప్రపంచ సమాజం మొత్తాన్ని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. డోంట్ మిస్ అవర్ వీడియో సిరీస్, ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ పేరెంట్, కపుల్, అడోల్సెన్స్ అండ్ గ్లోబల్ కమ్యూనిటీ. వినండి ఇప్పుడే జన్మించిన శిశువు యొక్క ఏడుపు. ఈ ధ్వని శిశువు ఆరోగ్యం, శ్రేయస్సుకు శుభ సంకేతం. ఈ ఛానల్ కూడా ఇప్పుడే పుట్టింది కావున శుభసూచకంగా శిశువు యొక్క మొదటి ఏడుపుతో ఈ ఛానల్ ప్రారంభమవుతుంది. ఇది ఆరోగ్యకరమైన ప్రారంభానికి సంతోషం. సహజంగా మనం నవ్వు ఆరోగ్యానికి సంకేతంగా చూస్తాం, కానీ ఏడుపు ఆరోగ్యానికి ఎలా సంకేతం? ఇది పూర్తిగా నిజం. ఇది మంచి ఆరోగ్యానికి, వెల్నెస్కు కీలకమైన సంకేతం. దీనినే బేబీ యొక్క ఫస్ట్ క్రై అని పిలుస్తారు. ప్రసవించిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్లో బేబీ యొక్క ఫస్ట్ క్రై, ఇది ప్రపంచానికి శుభ సంకేతం. ఇది ప్రపంచానికి ఆరోగ్యమైన స్వాగతం. పుట్టిన బిడ్డ వెంటనే ఏడవకపోతే అది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం. ధనికుడైనా, పేదవాడైనా, అక్షరాస్యుడైనా, నిరక్షరాస్యుడైనా ప్రతి వాళ్ళ శిశువు జీవితం మొదటి ఏడుపుతోనే ప్రారంభమవుతుంది. బిడ్డ యొక్క మొదటి ఏడుపు తల్లికి, కుటుంబానికి, డాక్టర్కు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. శిశువు యొక్క మొదటి ఏడుపు ఆరోగ్యానికి మరియు శ్రేయస్సుకు సంకేతంగా అపారమైన విలువను కలిగి ఉంటుంది. ఇప్పుడే పుట్టిన ఈ ఛానల్ శుభకరమైన శిశువు మొదటి ఏడుపుతో ప్రపంచ సమాజానికి హృదయపూర్వక స్వాగతం. పుట్టగానే శిశువు ఆకలి కారణంగా ఏడుస్తుందా? లేదు. శిశువు ఏడుపు ఆకలితో ఏమాత్రం కాదు. మరి ఎందుకు? పుట్టిన వెంటనే బిడ్డ ఎందుకు ఏడుస్తుందో శాస్త్రీయ కారణాలను మనం తెలుసుకుందాం. ఈ విజువల్ చూడండి. ఎన్నో ఏడుపులు, ఎన్నో క్రైస్, పిల్లల యొక్క ఆర్తనాదాలు. ఎందుకు? సాధారణంగా ఆరోగ్యమైన శిశువు యొక్క మొదటి ఏడుపు, మొదటి క్రై, ఫస్ట్ క్రై కొంత సమయం తర్వాత ఆగిపోతుంది. కానీ లక్షలాది మంది పిల్లలు ప్రపంచవ్యాప్తంగా పుట్టిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉంటారు. జీవితాంతం ఏడుపు, ఏడుపు, ఏడుపు. దానివల్ల ఆ కుటుంబాలు, ఆ తల్లిదండ్రులు యొక్క ఏడుపుగానే మారిపోతుంది. దీనికి ఏమిటి కారణం? ఇంతమంది యొక్క క్రైస్కు ఏమిటి కారణం? WHO, యూనిసెఫ్ అండ్ CDC ప్రకారం ప్రతి సంవత్సరం లక్షలాది మంది పిల్లలు పుట్టుకతో వచ్చే లోపాలతో జన్మిస్తారని మొత్తం ప్రపంచ సమాజం తెలుసుకోవాలి. గర్భస్రావాలు, అబార్షన్లతో లక్షలాది మంది తల్లులు తీవ్రమైన మనస్తాపానికి గురవుతున్నారు. ప్రసవానికి ముందు లేదా తరువాత లక్షలాది మంది తల్లులు చనిపోతున్నారు. ప్రసవానికి ముందు లేదా తర్వాత లక్షలాది మంది పిల్లలు చనిపోతున్నారు. ఇది ఒక స్పష్టమైన సామాజిక మనస్తాపం. ఇది సామాజిక అవమానం. గర్భధారణను ప్రణాళికాబద్ధంగా సిద్ధంగా లేకపోవడం ఒక చెడ్డ ప్రపంచ సూచిక, ప్రపంచ సవాలు. ప్రపంచ సమాజానికి తీవ్రమైన మనస్తాపం, దుఃఖాన్ని, నష్టాన్ని కలిగిస్తున్న ఈ అవమానకరమైన వాస్తవాలను ప్రతి వారు తెలుసుకోవాలి. యాజ్ పర్ WHO, CDC, యూనిసెఫ్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 140 మిలియన్ గర్భవతులలో 7.9 మిలియన్ శిశువులు తీవ్రమైన జనన లోపాలతో పుడుతున్నారు. 15 to 20% తల్లులు గర్భస్రావాలతో బాధపడుతున్నారు. దాదాపు 25% తల్లులు గర్భపాతంతో, అబార్షన్స్తో బాధపడుతున్నారు. 13.5 మిలియన్ ప్రీటర్మ్ డెలివరీస్, 2.5 మిలియన్ బిడ్డలు ప్రసవానికి ముందు, ప్రసవానికి తర్వాత మరణిస్తున్నారు. 4 మిలియన్ శిశువులు జీవితంలో మొదటి సంవత్సరంలోనే మరణిస్తున్నారు. 5 మిలియన్ పిల్లలు 5 సంవత్సరంలోపే మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50% గర్భవతులు ప్రతికూల గర్భధారణ ఫలితాలతో ఉన్నాయని ఇది చూపిస్తుంది. ఇది సామాజిక అవమానం, ప్రపంచ సమాజానికి పెద్ద సవాలు.
పుట్టుకతో వచ్చే లోపాలు కుటుంబం, దేశం, ప్రపంచ సమాజానికి బాధ్యత. ఈ భారీ సామాజిక అవమానం, సామాజిక అనారోగ్యానికి ఎవరిని నిందించాలి? తల్లిదండ్రుల, సమాజమా, దేవుడా? చాలామంది తల్లిదండ్రులు గర్భధారణకు తమ యొక్క ఆరోగ్య స్థితి సరిపోతుందనే అవగాహనతో తమ యొక్క ఆరోగ్య స్థితిని విస్మరించి పుట్టుకతో లోపాలతో పుట్టే బిడ్డలకు జన్మనిస్తున్నారు. తమ వైవాహిక జీవితం యొక్క సారాంశాన్ని కోల్పోతున్నారు. జనన లోపాలతో పుట్టిన బిడ్డలు వ్యాధి వైకల్యంతో అనేక సంవత్సరాలు ఆనందం లేకుండా జీవించి కుటుంబానికి శాశ్వత భారం అవుతున్నారు. అంతులైన ఈ సామాజిక ఏడుపు, సామాజిక అవమానం తప్పించుకోదగినవి, ప్రమాదవశాత్తు కలిగేవి కానప్పటికీ మరి ఎందుకు ఈ వ్యధ? లక్షలాది మంది చిన్నారులు, తల్లులు అంతులేని రోదనకు బాధ్యులు తల్లిదండ్రుల, సమాజమా, దేవుడా? ఈ సామాజిక వేదన మరియు సామాజిక అవమానాలను మనం తప్పించుకోలేమా? ఈ సామాజిక అవమానాన్ని కేవలం ప్రోయాక్టివ్, ముందస్తు జాగ్రత్త ద్వారా నివారించవచ్చు. జనన లోపాలతో పుట్టిన బిడ్డ తన యొక్క తల్లిని ప్రశ్నిస్తుంది. వినండి, ఆ యొక్క వేదనను ఆ బిడ్డ ద్వారానే విందాం. ఓ అమ్మ, శారీరక క్రియాత్మక జనన లోపాలతో నన్ను ఈ ప్రపంచంలోకి ఎందుకు తీసుకొచ్చావు? గర్భం ధరించడానికి ముందస్తు ప్రణాళిక సరిగ్గా లేకపోవడం వల్లే నేను జనన లోపాలతో పుట్టాను. నా తప్పు ఏమాత్రం లేకపోయినా నేను బాధపడుతున్నాను. నాకు, నా కుటుంబానికి, నా దేశానికి మరియు ప్రపంచ సమాజానికి భారమైపోయాను. మీ సామాజిక మాదక ద్రవ్యాల అలవాటు, నిర్లక్ష్యం, అజ్ఞానం, గర్భం ధరించడానికి మీ ముందస్తు ప్రణాళిక సరిగ్గా లేకపోవడం వల్లే దీనికి కారణమైంది. ప్రపంచంలోని తల్లులారా, కేవలం ముందస్తు జాగ్రత్తతో గర్భం ధరించడానికి ముందస్తు ప్రణాళికతో నాలాంటి జనన లోపాలతో పుట్టే పిల్లలను నివారించండి. ప్రపంచంలోని పెద్ద తల్లి ఈ బిడ్డ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీ నిర్లక్ష్యం, మీ అవగాహన లోపం కారణంగా మేమెందుకు బాధపడాలని ప్రతి పిల్ల ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికైనా ప్రపంచవ్యాప్తంగా ప్రతి తల్లి ఆలోచించాలి. గర్భధారణ కోసం ప్రిపరేషన్, ఫిట్నెస్ అవసరమని ప్రతి తల్లిదండ్రులు గుర్తించాలి. ఈ పిల్లల యొక్క రోదనను ఆపాలి. మీరు ఆపగలరు. తప్పించుకోగలిగినప్పటికీ పుట్టుకతో వచ్చే లోపాలతో ఉన్న బిడ్డను ఈ ప్రపంచంలోనికి తీసుకువచ్చే హక్కు ఏ తల్లిదండ్రులకైనా ఉందా? ఇది సామాజిక నేరం కాదా? మనందరం స్పందించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి బిడ్డకు ఆరోగ్యంగా పుట్టే హక్కు, కుటుంబం, సమాజం కోసం ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. ప్రతి బిడ్డ సమాజానికి విలువైన బహుమతి. మరియు తల్లిదండ్రులందరూ పుట్టుకతో వచ్చే లోపాలు లేకుండా ఆరోగ్యమైన మేధావులైన పిల్లలను కలిగి ఉండడానికి అర్హులు. తప్పించుకోదగిన ఈ సామాజిక అవమానం కొనసాగకూడదు. మనందరం కలిసి దీన్ని ఆపేద్దాం. దీన్ని నివారించవచ్చు. ఆరోగ్యమైన మేధావులైన పిల్లలు కుటుంబ, ప్రపంచ పురోగతికి చాలా అవసరం. హౌ టు అవాయిడ్ ఎండ్లెస్ క్రై ఆఫ్ బర్త్ డిఫెక్ట్స్ అండ్ యాడ్వర్స్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్. జనన లోపాలు, ప్రతికూల గర్భధారణ యొక్క రోదనను ఎలా నివారించాలి? దీనికి ముఖ్య కారణం ప్రపంచంలోని ఏ పిల్లలకైనా పుట్టుకతో వచ్చే లోపాలు, ప్రతికూల గర్భధారణ ఫలితాలు రావడానికి మూల కారణం ప్రణాళిక లేని, ఫిట్నెస్ లేని గర్భాలను ధరించడమే. దీనికి జీవ సంబంధమైన వాస్తవం ఏమిటంటే, చాలామంది తల్లిదండ్రులు గర్భం అనేది సాధారణం, శ్రద్ధ లేనిది, నిర్లక్ష్యం చేయడం, సన్నద్ధత యొక్క ప్రాముఖ్యతను విస్మరించడం, సరైన అవగాహన లేక గర్భధారణకు ముందు ప్లాన్ చేసుకోకుండా, ఫిట్నెస్ చూసుకోకుండా నిర్లక్ష్యం చేస్తారు. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా 50% గర్భధారణలు అన్ఇంటెండెడ్, అనుకోకుండా వచ్చేవి. దీనివలన జనన లోపాలకు, ప్రతికూల గర్భధారణలకు దారితీస్తున్నాయి. సరైన సమాచారం ఇవ్వడం ద్వారా జనన లోపాల యొక్క ఈ సామాజిక కళంకాన్ని నివారించవచ్చు. ఇది భవిష్యత్ తరాల శ్రేయస్సును నిర్ధారిస్తుంది. వై మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ నెగ్లెక్ట్ ఫిట్నెస్ బిఫోర్ ప్రెగ్నెన్సీ? హౌ మెనీ పేరెంట్స్ ఆర్ అవేర్ ఆఫ్ ది మైక్రో అండ్
మ్యాక్రోన్యూట్రియంట్స్ నీడ్స్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ కన్సెప్షన్. మీరు ఇక్కడ చూడండి విజువల్స్. ఫ్రూట్స్ గ్రోన్ ఇన్ డెఫిషియంట్, నేలలో మ్యాక్రోన్యూట్రియంట్స్ లోపాల వలన వచ్చిన ఫ్రూట్స్ ఇవి. ఈ విధంగానే ఈ పోస్టర్ చూడండి. ప్లానింగ్, ఫిట్నెస్, ప్రిపరేషన్ లేకుండా పుట్టిన బిడ్డలు జనన రూపాలతో పుడతారు. ప్లానింగ్, ప్రిపరేషను, ఫిట్నెస్తో పుట్టిన బిడ్డలు ఆరోగ్యవంతంగా పుడతారు. గర్భం ధారించిన జన్మ నుంచే తల్లి శరీరంలో జీవ ఉత్పత్తి మొదలవుతుంది. పెరిగే శిశువు శరీర నిర్మాణం కోసం మైక్రో అండ్ మ్యాక్రోన్యూట్రియంట్స్ డిమాండ్ చాలా పెరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి తల్లి తెలుసుకొని గర్భధారణకు ముందే సంపూర్ణమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా జనన రూపాలతో పుట్టిన పిల్లలు ఎంతో వేదనకు గురవుతున్నారు. ప్రపంచ మహిళలను ప్రపంచ మాతృత్వానికి అభ్యర్థిస్తున్నారు. తల్లులారా, మాకు ఈ జనన లోపాలు లేకుండా చేయండి. జనన లోపాలు లేకుండా ఆరోగ్యమైన మేధావుల పిల్లలు కావాలంటే తల్లిదండ్రులు తప్పనిసరిగా పాటించవలసిన అత్యంత అవసరమైన సమాచారం ఈ బయోఫ్యాక్ట్స్, జీవన సత్యాలను గుర్తించుకోండి. ఆరోగ్యమైన నేల, ఆరోగ్యమైన విత్తనం, ఆరోగ్యమైన ఫలం, ఆరోగ్యమైన గర్భం, ఆరోగ్యమైన వీర్యం, ఆరోగ్యమైన పిల్లలు, ఆరోగ్యమైన తండ్రి, ఆరోగ్యమైన తల్లి, ఆరోగ్యమైన పిల్లలు. ఈ జీవన సత్యాలు ఇవి ప్రతివారు గుర్తించాలి. రెండవ ముఖ్యమైన సమస్య, గర్భవతి అయినట్టు 20 నుంచి 30 రోజుల దాకా ఏ తల్లికి తెలియదు. ఈ సమస్యను అధిగమించడానికి ముందస్తు ప్రణాళిక, ప్రీ కాన్సెప్షన్ కేర్ చాలా అవసరం. మూడవది, బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ఎంతో ఆప్యాయత చూపిస్తుంది. కానీ ఆ ఆప్యాయత, శ్రద్ధ, ప్రేమ గర్భధారణ జరిగిన క్షణం నుంచి చాలా అవసరం. ఆ ఆప్యాయత, శ్రద్ధ, ప్రేమ మా శరీర పెరుగుదలకు, ఆరోగ్యమైన శిశువు శరీర పెరుగుదలకు చాలా అవసరం. ప్రెగ్నెన్సీ ఏ సెక్రెట్ జర్నీ. గర్భధారణ ఒక పవిత్రమైన మానవ ప్రయాణం. తల్లి గర్భధారణ పవిత్రమైన జీవన ప్రయాణం. గర్భధారణ జరిగిన క్షణం నుండి నీ గర్భంలో సంక్లిష్టమైన మానవ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. 3 దశలలో పూర్ణ రూపంతో శిశువు బాహ్య ప్రపంచానికి రావడం జరుగుతుంది. ఈ 3 దశల్లో మొదటి దశ 1 నుండి 3 వారాలు ప్రీ ఎంబ్రియోనిక్ పీరియడ్. ఇది గర్భధారణ జరిగిన క్షణం నుండి ఉత్పత్తి జరగడం ప్రారంభమవుతుంది. 3 నుంచి 8 వారాలు ఎంబ్రియోనిక్ స్టేజ్. ఈ దశ చాలా కీలకమైనది. ఈ దశలో అన్ని శరీర భాగాల యొక్క కీలకమైన నిర్మాణం జరుగుతుంది. మూడవది ఫీటల్ స్టేజ్. 9 నుంచి 36 వారాల వరకు ఫీటల్ స్టేజ్. ఈ దశలో పిండంగా మారి ఎంబ్రియోనిక్ దశ నుండి పిండ దశకు మారి ఈ పిండము పూర్ణ రూపంతో 9 నుంచి 36 వారాల వరకు పిండ దశ, ఆ ఫీటల్ స్టేజ్. ఈ దశలో పుట్టుక వరకు శిశువు అన్ని అవయవాలు అభివృద్ధి చెంది పూర్ణ రూపంతో బాహ్య ప్రపంచంలోకి వస్తుంది. ప్రెగ్నెన్సీ యొక్క ఈ పవిత్రమైన ప్రయాణాన్ని మీరు చూడండి. ఎంబ్రియో స్టేజ్ 3 నుంచి 8 వారాలు ఏ క్రిటికల్ విండో పీరియడ్, కీలకమైన దశ. ఈ గర్భస్థ శిశువు పెరుగుదల 3 నుండి 8 వారాల వరకు ఎంబ్రియో దశ. గర్భధారణ యొక్క అత్యంత కీలకమైన ఈ సమయంలో గర్భస్థ శిశువు కీలక అవయవాల రూపకల్పన, అత్యంత కీలకమైన బయోపోలరైజేషన్, జన్యు సంబంధమైన బ్లూ ప్రింట్, ఆకృతీకరణ, నాడీ వ్యవస్థ సహా అన్ని వ్యవస్థల మూల సృష్టి నిర్ణయించడం జరుగుతుంది. తర్వాత జరిగే శిశువు పిండ దశ యొక్క అభివృద్ధి నిర్ణయించడం జరుగుతుంది. ఈ దశలో గర్భస్థ శిశువు సమగ్రంగా తయారు కావడానికి మైక్రో, మ్యాక్రో పోషకాలు ఎంతో అవసరం. ఈ 3 నుండి 8 వారాల సమయంలో సూక్ష్మ మ్యాక్రో పోషకాలు అందివ్వకపోయినా తల్లికి సామాజిక మాదక ద్రవ్యాల అలవాట్లు, ఆల్కహాల్ అలవాట్లు, సిగరెట్ అలవాట్లు ఉన్న వాటి ప్రభావం వలన శిశువు అవయవాల లోపాలు ఏర్పడి ఆ తర్వాత అది జనన లోపాలుగా ఉద్భవించడం జరుగుతుంది.
అందువల్ల అమ్మ 3 నుండి 8 వారాల గర్భస్థ సమయం చాలా కీలకమైనది. ఈ సమయంలో గర్భంలో ఉన్న శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో పెరగాలంటే తల్లి మానసిక ఆరోగ్యం, మైక్రో మ్యాక్రో పోషకాలు ఎంతో అవసరం. దీనినే శిశువు ఆకలి అంటారు. అమ్మ, మీ కడుపులో ఉన్న శరీరం యొక్క బయోప్రొడక్షన్ ప్రక్రియలో నేను 1 కణం నుంచి 4 కేజీల బరువుకు సుమారుగా 26 బిలియన్ల కణాల పరిమాణానికి ఎదుగుతాను. 24 బిలియన్లు అంటే 2600 కోట్ల సెల్స్ కణాలు. అటువంటి పెరుగుదలకు ఎంతో శక్తి, ఆహారం అవసరం. ఈ ప్రాముఖ్యతను మీకు ఈ బేబీ వివరిస్తుంది. అమ్మా, మీ కడుపులో నా శరీరం యొక్క బయో ప్రొడక్షన్ ప్రక్రియలో నేను ఒకే కణం నుండి 4 కిలోల బరువుకు సుమారు 26 బిలియన్ల కణాల పరిమాణానికి ఎదుగుతున్నాను. అటువంటి శిశువుకు చాలా శక్తి అవసరం. ప్రత్యేకమైన మరియు ఎంపిక చేసిన పరిశుభ్రమైన ఆహారాన్ని సకాలంలో అందించాలి. సూక్ష్మ మరియు స్థూల పోషకాలు, విటమిన్లు, అరుదైన ఖనిజాలు నా ఆకలిని తీర్చడమే కాకుండా 4 కిలోల శిశువు అభివృద్ధికి అవసరమైన చాలా జన్యు పదార్థాలు మరియు బయోమాస్ యొక్క బయో ఉత్పత్తికి సరిపోతాయి. బలమైన, ఆరోగ్యకరమైన, ఆచరణీయమైన శరీర నాడీ వ్యవస్థలు, రక్త ప్రసరణ, పునరుత్పత్తి, జీర్ణ, మూత్ర వ్యవస్థలు మరియు అన్ని శరీర అవయవాలు నిమిషానికి పెరుగుతాయి. కావున పరిశుభ్రమైన ఆహారాన్ని సకాలంలో అందించాలి. అమ్మ, సకాలంలో సూక్ష్మ మరియు స్థూల పోషకాలు లేకపోవడం, మీ సోషల్ డ్రగ్స్ అలవాటు, మీ అనారోగ్యం, వైద్య సంరక్షణ లేకపోవడం, మీ గర్భంలో మరియు చుట్టుపక్కల వాతావరణం నన్ను కలవరపెడుతుంది. 9 నెలల సమయం నీ గర్భంలో ఉండేందుకు సౌకర్యవంతమైన, అనుకూలమైన నా శరీర అవయవాల పెరుగుదల బలహీనమై నా అవయవాల అసంపూర్ణ పెరుగుదల ఫలితంగా పుట్టుకతో వచ్చే లోపాలు మన ఇద్దరికీ చెప్పలేని మానసిక వ్యధను మరియు బాధను కలిగిస్తుంది. ఓ అమ్మ, మీ మాతృ సంబంధమైన ఆరోగ్యం, మీ మానసిక ఆరోగ్యం, మీ వ్యక్తిగత ఆరోగ్యం, మీ ఆనందం, మీ ఆహ్లాదకరమైన సామాజిక మాదక ద్రవ్యాల రహిత జీవితం మరియు ఒత్తిడి లేని మీ రోజువారీ కార్యకలాపాలు, మీ గర్భంలో 9 నెలలు నేను ఆనందంతో సంపూర్ణంగా పెరిగి సంపూర్ణ ఆరోగ్యంతో, మేధావిగా, దృఢమైన శరీరంతో సంపూర్ణంగా జన్మించి మీకు ఎనలేని ఆనందం కలుగజేస్తాను. అందుకే ప్రతి తల్లి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. గర్భధారణను ప్లాన్ చేయడానికి ఆరోగ్యమైన, మేధావి, బలమైన, విలువైన పిల్లలు పుట్టడానికి, పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి, శరీర ఫిట్నెస్ను మెరుగుపరుచుకోవడానికి కనీసం 3 నుండి 6 నెలల ముందే సిద్ధం కావాలి. ఇప్పటి వరకు వీక్షించిన ప్రజెంటేషన్ సంక్షిప్తంగా సమీక్ష చేసుకుంటే, ఆరోగ్యమైన తెలివైన పిల్లలను పుట్టుకతో లోపాలు లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలను తెలుసుకుందాం. ప్రతి తల్లిదండ్రి ఈ 5 సూచనలను తప్పక పాటించాలి. మొదటిది, భార్యాభర్తలు ప్రీ కాన్సెప్షన్ కేర్ గురించి సమగ్రమైన అవగాహన చేసుకుని గర్భధారణ వల్ల వచ్చే సమస్యలను తొలగించుకోవాలి. రెండవది, గర్భధారణ ప్లాన్ చేసుకోవడానికి ముందు రిప్రొడక్టివ్ హెల్త్, శారీరక, మానసిక శరీరం ఫిట్గా ఉండేలా చూసుకోవాలి. మూడవది, గర్భధారణ జరిగిన సమయం తెలియదు కాబట్టి వెంటనే శిశువుకు కావాల్సిన ఆహారం అందించడానికి తల్లి 3 నుండి 6 వారాలకు ముందే మంచి ఆహారం తీసుకోవడం ప్రారంభించాలి.
ఈ ఆహారం గర్భం ధరించిన వెంటనే శిశువుకు ఉపయోగపడడం జరుగుతుంది. 4, రిమెంబర్ ప్రభు. ప్రభు మీన్స్ పీ ఫర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ ఆర్ ఫర్ రెసిలెంట్ హెల్త్. రెసిలెంట్ హెల్త్ అంటే పటిష్టమైన ఆరోగ్యం. ఏ మీన్స్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్, అవగాహన. బి మీన్స్ బ్యాలెన్స్డ్ ఫుడ్, సమీకృత ఆహారం. హెచ్ మీన్స్ హెల్దీ చిల్డ్రన్, ఆరోగ్యమైన పిల్లలు. యు మీన్స్ అనంటిగా హ్యాపీనెస్, అమితమైన సంతోషం. ఈ విషయం ప్రతి వారు గుర్తుంచుకోవాలి. అంతేకాక బయోఫ్యాక్ట్స్, ఆరోగ్యమైన నేల, ఆరోగ్యమైన విత్తనం, ఆరోగ్యమైన ఫలం, ఆరోగ్యమైన గర్భం, ఆరోగ్యమైన వీర్యం, ఆరోగ్యమైన పిల్లలు. ఈ యొక్క బయోఫ్యాక్ట్స్, జీవన సత్యాలను ప్రతివారు, ప్రతి తల్లి గుర్తుంచుకోవాలి. 5వది, గర్భధారణ గురించి పూర్తి అవగాహన, శారీరక మానసిక ఆరోగ్య సంరక్షణ, జనన లోపాలను ఏ విధంగా అధిగమించాలనే అన్ని విషయాలను సమగ్రంగా తెలుసుకోవాలి. 5 సూచనలను పాటించగలిగితే ప్రపంచంలోని స్మార్ట్ కంట్రీస్లో ఉన్న పిల్లలతో పోటీ పడే విధంగా ఆరోగ్యమైన మేధావులైన పిల్లల కనడానికి ఎంతో అవకాశం ఉంది. ప్రపంచంలోని స్మార్ట్ కంట్రీస్ యొక్క అచీవ్మెంట్స్ చూద్దాం. వారి యొక్క ఐక్యూ మోర్ దెన్ 100. వారు సాధించిన నోబెల్ ప్రైజెస్ చాలా ఉన్నాయి. వారు సాధించిన ఒలింపిక్ మెడల్స్ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని తెలుపుతుంది. వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, వాళ్ళ యొక్క ఆరోగ్య దశను తెలుపుతుంది. తెలివి, మేధావులు, సామర్థ్యం అండ్ ఆరోగ్యం, ఈ 4 తెలివైన మేధావులైన పిల్లలకు అవసరం. ప్రపంచంలోని తల్లిదండ్రులారా, ఆరోగ్యమైన ప్రెగ్నెన్సీ గురించి సమగ్రమైన అవగాహన, పట్టుదల ఉంటే ఎంతో సమర్థవంతమైన పిల్లలను కనడానికి ప్రతి వారు అర్హులు. ప్రపంచంలోని ప్రతి దేశం అత్యుత్తమ తెలివైన దేశాల సరసన చేరగల సామర్థ్యం పెంచుకోవాలి. లెట్ us change to change the global community. We have power to join the high ranks of the smart countries. We have strength to change the global community. Healthy future, a global imperative. ప్రపంచ సమాజానికి చాలా అవసరం. ఏమిటి? హెల్దీ ఫుడ్, హెల్దీ చిల్డ్రన్, హెల్దీ సొసైటీ. ప్రపంచ సమాజానికి తక్షణ చర్యకు పిలుపు. గ్లోబల్ ఆరోగ్యం, సంపద, సమృద్ధి కోసం ఈ ప్రాథమిక సత్యాలను ప్రపంచ సమాజం గుర్తించాలి. ఆరోగ్యమైన నేల, ఆరోగ్యమైన విత్తనం, ఆరోగ్యమైన ఫలం, ఆరోగ్యమైన గర్భాశయం, ఆరోగ్యమైన వీర్యం, ఆరోగ్యమైన పిల్లలు. ప్రపంచ సమాజం ఈ ప్రకృతి వాస్తవాలను, జీవిత సత్యాలను గుర్తించాలి. ఇవి ప్రాథమిక సత్యాలు కేవలం ఆదర్శానికి కాదు, నిజమైన సామాజిక అత్యవసరాలు. గ్లోబల్ కమ్యూనిటీ యొక్క ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి వీటి మీదనే ఆధారపడింది. స్థిరమైన ప్రపంచాన్ని నిర్ధారించడానికి ఈ సూత్రాలను ఆమోదించి ప్రచారం చేయడం అత్యంత అవసరం. హెల్త్ 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 ఈజ్ ప్రీరిక్విజిట్ ఫర్ ఎవ్రీబడి. ఎవ్రీథింగ్ ఫాలోస్ హెల్త్. ఈ ఆధునిక ప్రపంచంలో జీవన ప్రయాణం చాలా వేగంగా ఉంది. అందరూ ఆస్తులు, ఇల్లు, విలాసవంతమైన జీవన శైలి వెంట వెంబడిస్తున్నారు. వారు జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని భావిస్తున్నారు. ప్రాథమికమైన ముఖ్యమైన అంశాలను నిర్లక్ష్యం చేస్తూ నిజమైన పెట్టుబడిని విస్మరిస్తున్నారు. అవి ఏమిటంటే, 1 ఆరోగ్యం, 2వది ఆరోగ్యమైన పిల్లలు. వీరే నిజమైన సంతోషం, నిజమైన సంపద, అసలైన ఇన్వెస్ట్మెంట్. ఆరోగ్యం 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 సంతోషానికి ప్రథమ అవసరం. మా తదుపరి 2/54 వీడియోలో మేము మీ ముందుకు వస్తుంది ముఖ్యమైన అంశంతో. అసలైన ఆరోగ్యం అంటే ఏమిటి? హెల్త్, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్. మిస్ కావద్దు. మిస్ అయితే మీరు చాలా మిస్ అవుతారు. మీ ప్రభు పిలుపు, ఆరోగ్యం, సంరక్షణ, యూనిటీ. నమస్కారం.